మీరు వీడియోస్లో చూస్తున్న ఈ చిన్న బొంతలు ఉన్నాయి కదా, మిథున పడుకుందనమాట. ఇది మిథునకు సరిపడేంత ఉంది. ఇది మిహికాది. ఇది మిహికా కూడా సరిపడేంత ఉంది. తను అటు వెళ్ళిపోయింది, ఆడుకుంటుంది. సో ఈ 2 బొంతలు వచ్చేసి నాకు రమణమ్మ ఆంటీ కుట్టించిందనమాట. నేను వర్క్ చేసే ప్లేస్లో ఆంటీ ఉంటుంది. సో ఆంటీ 2 ఆడపిల్లలు పుట్టారు అని చెప్పగానే నాకు ఇవి 2 బొంతలు కుట్టి పంపించిందనమాట. ఎలాంటి కల్మషం లేని ఒక మనిషి ఉంటారు కదా, ఆమెలో ఉంటారనమాట. ఆంటీ నాకు చాలా విషయాల్లో నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నాకు చాలాసార్లు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఎనీథింగ్ ఏదైనా కూడా. సో ఇవి 2 నా పిల్లల కోసం, బంగారు తల్లుల కోసం అని చెప్పి కుట్టించిందనమాట. ఇవి చూసినప్పుడల్లా నాకు ఏదో ఒక వీడియోలో చెప్పాలి అనిపిస్తుంది. బట్ చెప్తున్నాను, ఆంటీ నా కోసం ఇవి చాలా బాగా కుట్టించింది. మా పిల్లల కోసం నాకు చాలా నచ్చినాయి. అండ్ అది వాళ్ళిద్దరికి చాలా బాగా సరిపోయినాయి అనమాట. థ్యాంక్ యూ ఆంటీ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు మా పిల్లలకి ఉంటాయి, అది నాకు తెలుసు. ఖచ్చితంగా నువ్వు ఇస్తావు అది. అండ్ సో ఆంటీ అయితే ఎలాంటి కల్మషం లేకుండా ఉంటుంది అనమాట. అలాంటి వాళ్ళు నాకు నేను వర్క్ చేసే ప్లేస్లో ఉండడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో ఈ వీడియో ఆమెతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది చూసినా నేను తన కోసం, ఆంటీ కోసం మాట్లాడుతున్నా, ఆంటీ కోసం మాట్లాడుతున్నా అంటే అసలు కొంచెం కూడా జెలస్ ఫీల్ అవ్వరు. సో అలాంటి వ్యక్తి తను. అందుకే నేను చాలాసార్లు చెప్దాం అనుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలామంది చాలా విధాలుగా హెల్ప్ చేశారు. అండ్ గిఫ్ట్స్ కానీ, మనీ విధంగా కానీ, డ్రెస్ల విధంగా కానీ, హాస్పిటల్లో ఉన్నప్పుడు ఫ్రూట్స్, బిస్కెట్స్, బ్రెడ్, చాలా విధంగా అన్నీ తీసుకొచ్చారు. ఆ టైంలో పిల్లలు నా పక్కన లేకపోవడం వల్ల నేను ఎవరిని వీడియో తీసుకోవడం కానీ, అక్నాలజీ చేయడం కానీ చేయలేకపోయాను. కానీ ఇది మాత్రం చాలా స్పెషల్ అనిపించింది. అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్స్ ఆంటీ. పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.